అంతర్జాతీయంగా ఆ చెట్టుకు ఇప్పుడు యమ గిరాకీ ఉంది. ఇతర దేశాలు ఈ కలపను దిగుమతి చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అందువల్ల ఎంత పండిస్తే అంత డబ్బు చేతికందుతుంది. కుబేరుడిని మనం చూస్తుండకపోవచ్చు, కానీ ఈ చెట్లను పెంచితే రైతులు కుబేరులు కావటం తథ్యం. ఇంతకీ ఏమిటా చెట్టు అనుకుంటున్నారా? అదేనండి, శ్రీగంధం. తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తీర్ణం ఇటీవలి కాలంలో శరవేగంగా విస్తరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు శ్రీగంధం సాగుకు అత్యంత అనువుగా ఉండటం, ఇక్కడ పండే శ్రీగంధం నాణ్యతకు మరోటి సాటి లేకపోవడంతో కోట్ల ఆదాయం అందించే కలప వృక్షంగా శ్రీగంధం ప్రసిద్ధిగాంచింది. వ్యవసాయ భూముల్లో సైతం రైతులు దీని సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. శ్రీగంధం సాగులో అనంతపురం జిల్లా రైతుల అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి ఖరీదైన కలపవృక్షంగా ప్రసిద్ధిగాంచింది శ్రీగంధం. దీని శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్. 20 నుండి 25 అడుగుల ఎత్తు పెరిగే ఈ చెట్టులోని ప్రతి భాగం ఎన్నో విలువలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చెట్ల బెరడు, కాండం, చెట్టు వేర్లు ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలో వివిధ ఔషధాలు, కాస్మోటిక్స్ తయారీలో విరివిగా వాడుతున్నారు. గతంలో అడవుల్లో విరివిగా లభించే ఈ కలప రాను రాను అంతరించిపోయే స్థితికి చేరుకోవడంతో భారత ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో సామాజిక అడవుల పెంపకంలో భాగంగా శ్రీగంధ సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. చెట్టు వయసును బట్టి శ్రీగంధం కలప విలువ పెరుగుతుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మార్కెట్ ట్రేడింగ్లో కేరళ రాష్ట్రంలోని మరియూరు అడవుల నుంచి సేకరించిన 50 సంవత్సరాల పైబడిన శ్రీగంధ చెట్ల కలప కిలో 59,000 రూపాయలు పలికి సంచలనం సృష్టించింది. శాస్త్రీయంగా 12 సంవత్సరాల తరువాత నుండి శ్రీగంధాన్ని మార్కెట్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అనంతపురం జిల్లాలోని ఈ శ్రీగంధం తోటలు.